రాష్ట్రమంతా అధికార కాంగ్రెస్ గాలి వీస్తే ఆ నియోజకవర్గంలో మాత్రం వ్యతిరేక ఫలితం వచ్చింది. 3 మున్సిపాలిటీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా హస్తానికి చిక్కలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యే పాగా వేసిన ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ కీలక నేత పాచికలు పారలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూరు ప్రజలు ప్రతిసారి కాస్త భిన్నమైన తీర్పునిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా కనిపిస్తే ఇక్కడ మాత్రం గులాబీ గువ్వాళించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి ధీటుగా గులాబీ పార్టీ ఫలితాలు సాధించింది. ఇక తాజా మున్సిపల్ ఎన్నికల్లో అయితే 3 2 కైవసం చేసుకుని జోరు ప్రదర్శించింది. అలంపూర్ నియోజకవర్గంలో అలంపూర్, ఐజా, వడ్డేపల్లి అనే 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ప్రచారం నిర్వహించారు. అయితే మొదటి నుంచి నియోజకవర్గంపై పట్టు ఉన్న ఎమ్మెల్సీ చల్లా ఎత్తుల ముందు కాంగ్రెస్ పాచికలు పారలేదు. ఐజా మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 7 స్థానాలు గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ ను దాటడంతో మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక అలంపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 5 వార్డులు గెలుచుకోగా ఎక్స్ అఫిషియో ఓటుతో పురపాలికలో గులాబీ జెండా ఎగిరింది. ఇక వడ్డేపల్లి మున్సిపాలిటీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు షాక్ ఇస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏకంగా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. వడ్డేపల్లిలోనే 10 వార్డుల్లో ఏకంగా 8 వార్డుల్లో ఏఐఎఫ్బి గెలవగా కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరొక స్థానంలో విజయం సాధించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో నియోజకవర్గంలో పట్టు సాధించాలనుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు అనువనువున చుక్కెదురవుతోంది. ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని రాజకీయంగా ఢీకొట్టడంలో ప్రతిసారి సంపత్ కుమార్, ఆయన అనుచర వర్గానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయట. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఉమ్మడి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఇలాంటి ఫలితం రావడంతో హైకమాండ్ సైతం ఫోకస్ పెట్టినట్లు సమాచారం.